రైతు రుణమాఫీపై మరో 4 రోజుల్లో గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకోసం రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. 2 లక్షల రూపాయల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని తెలిపారు. రైతు రుణమాఫీ తర్వాత రైతు బంధు ఇతర పథకాలపై దృష్టి పెడతామని సీఎం తెలిపారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన 2 రోజుల తర్వాత తెలంగాణ బడ్జెట్ సమావేశాలుంటాయన్నారు. అంచనాలకు మించి ఊహాజనిత లెక్కలతో బడ్జెట్ ఉండకూడదని అధికారులను ఆదేశించినట్లు సీఎం వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలను కూడా అసెంబ్లీ ముందుకు తెస్తామన్నారు. రైతు రుణమాఫీపై మరో 4 రోజుల్లో గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకోసం రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. 2 లక్షల రూపాయల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని తెలిపారు. రైతు రుణమాఫీ తర్వాత రైతు బంధు ఇతర పథకాలపై దృష్టి పెడతామని సీఎం తెలిపారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన 2 రోజుల తర్వాత తెలంగాణ బడ్జెట్ సమావేశాలుంటాయన్నారు. అంచనాలకు మించి ఊహాజనిత లెక్కలతో బడ్జెట్ ఉండకూడదని అధికారులను ఆదేశించినట్లు సీఎం వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలను కూడా అసెంబ్లీ ముందుకు తెస్తామన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన, ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కూడా పలు విషయాల్లో ప్రస్తావించారు. రుణమాఫీకి 4 రోజుల్లో మార్గదర్శకాలు కూడా చేయనున్నట్టు, గైడ్ లైన్స్ కూడా ఫ్రేమ్ చేయనున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఈ 4 డేస్ లోనే ఈ మార్గదర్శకాలు విడుదల చేస్తామని కూడా సీఎం ఢిల్లీలో ప్రకటించారు. ఇందుకు రేషన్ కార్డు అనేది ప్రామాణికం కాదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రూపాయలు 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ రైతు రుణమాఫీ తర్వాత రైతు బంధు ఇతరత్ర పథకాలపైన కూడా దృష్టి పెడతాము. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన 2 రోజుల తర్వాత తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. తెలంగాణ బడ్జెట్ వాస్తవ అంచనాలకు అనుగుణంగా ఉండాలని కూడా మేము అధికారులకు చెప్పామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంచనాలకు మించి ఊహజనిత లెక్కలతో బడ్జెట్ ఉండకూడదని కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. మండలాల రెవెన్యూ డివిజన్ విషయంపై కూడా అసెంబ్లీలో చర్చించి ఒక కమిషన్ ని కూడా ఏర్పాటు చేస్తామని కూడా ముఖ్యమంత్రి తెలిపారు. దాంతో పాటు కాళేశ్వరంకి సంబంధించిన వాస్తవాలను కూడా అసెంబ్లీ ముందుకు తెస్తాము. చర్చల తర్వాత డామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక నిపుణుల సూచన మేరకు కూడా ముందుకు వెళ్తామన్నారు. దీంతో పాటు కొన్ని సంచలన విషయాలు కూడా ఆఫ్ ది రికార్డ్ కూడా మాట్లాడారు. ఆయనే పొలిటికల్ గా కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తో పోటీ చేసిన వాళ్లకు మాత్రమే క్యాబినెట్ విస్తరణలో ఛాన్స్ ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పోస్టింగ్స్ లో రూల్స్ బ్రేక్ చేయదలుచుకోలేదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల కోట్ల పైగా అప్పులున్నాయి. వాటి వడ్డీలో ఏమాత్రం తగ్గినా ప్రతి ఏటా 1000 కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంకా పిసిసి చీఫ్ విషయానికి వస్తే పిసిసి చీఫ్ సామాజిక సమీకరణాల దృష్టిలో పెట్టుకుని హైకమాండ్ డిసైడ్ చేస్తుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆఫ్ ద రికార్డ్ కామెంట్స్ చేశారు. కొత్త టీపీసీసీ చీఫ్ నియామకంపై తుది నిర్ణయం హైకమాండ్ అని కూడా మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ చేసిన తప్పులు మేము చేయబోమని కూడా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే దాంతో పాటు తెలంగాణలో రైతు కోతలు లేవు, సర్ప్లస్ కొంటున్నాము అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు ఉంటున్నాయి అన్న దానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ గా కూడా రిప్లై ఇచ్చారు. మహిళల ఉచిత బస్సు దానికోసం కూడా ప్రత్యేకంగా ఆర్టీసీ పథకంతో ఆర్టీసీ కూడా ఘటన పడింది అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఇదంతా ఒకేతో ఇప్పుడు రైతులకు 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయడానికి కూడా ప్రభుత్వము కసరత్తు ముమ్మరం చేసింది. దానిలో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 4 రోజులలో గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తామని కూడా ప్రకటించారు. అయితే ముందుగా అనుకున్నట్టు పలు వేదికలపైన కూడా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 15 ఆగస్టు కల్లా కూడా కంప్లీట్ చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు వేదికలపైన కూడా ప్రస్తావించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మన కేబినెట్ సమావేశంలో 21 జూన్ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని కూడా రైతు రుణమాఫీ అని కూడా
స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఇది పొలిటికల్ గా కూడా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఏకకాలంలో కూడా రైతు రుణమాఫీ అనేది అంటే శ్రీచరణ్, ఇప్పుడు తెలంగాణలో రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయబోతున్నారు కాబట్టి రుణమాఫీకి రేషన్ కార్డు కూడా ప్రామాణికం కాదని చెప్తున్నారు. మొత్తం ఎంతమంది లబ్ధి పొందుతారు దీనివల్ల? దీనిపైన ప్రస్తుతానికి అగ్రికల్చర్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికైతే అఫీషియల్ గా స్టాటిస్టిక్స్ అయితే ఎంతమంది లోన్ తీసుకున్నారు అనేది పైన దాని మీద ఒక స్పష్టంగా ఒక కంప్రహెన్సివ్ రిపోర్ట్ అనేది గవర్నమెంట్ కి సబ్మిట్ చేసింది. కానీ అఫీషియల్ గా తెలియదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము దాదాపు 56 లక్షల మంది రైతులు ఉన్నారు తెలంగాణ స్టేట్ లో. కానీ దాంట్లో ఎంతమంది లోన్స్ తీసుకున్నారు అనేది పూర్తి స్థాయి స్టాటిస్టిక్స్ అనేది గవర్నమెంట్ ఇప్పటికీ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు స్పందన. అంటే శ్రీచరణ్, ఇంకో విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలను కూడా అసెంబ్లీ ముందుకు తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి ఏంటి, ఎలాంటి వాస్తవాలు చెప్పబోతున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్? దీనిపైన ఆల్రెడీ హైకోర్టు కూడా గతంలో కూడా కొద్ది నెలల కిందట హైకోర్టు కూడా స్పష్టంగా క్లియర్ గా చెప్పింది. సిబిఐకి ఎలాంటి లోకల్ వనరులు కావాలన్నా కూడా ప్రభుత్వం తరఫున కూడా ఏర్పాటు చేస్తామని హైకోర్టు కూడా దీనిపైన విచారణకి ఓకే అని కూడా చెప్పింది. సో ఇప్పుడు కాళేశ్వరం విషయం పైన సర్వత్రా కూడా చర్చ నడుస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రధానంగా 3 అంశాలనే ఫోకస్ పెట్టింది. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు, 2 విద్యుత్ ఒప్పందాల పైన, అలాగే గవర్నమెంట్ జరిగిన అవినీతి పైన గొర్రెల స్కామ్ గానీ మిగతా అన్ని విషయాల్లో కూడా ఫార్ములా 1 రేస్ కానీ ఇలా ఒక్కొక్కటి కూడా రోజు కూడా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని పైన కూడా ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే కాస్త దుమారం రేపుతోంది దేశవ్యాప్తంగా కూడా. సో ప్రస్తుతము కాళేశ్వరంతో పాటు ఫోన్ ట్యాపింగ్, అలాగే ఈ గొర్రెల స్కామ్, ఈ మూడింటిపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కానీ కాళేశ్వరంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ విద్యుత్ ఒప్పందాన్ని కూడా ప్రస్తుతం నడుస్తోంది. జస్టిస్ నరసింహారెడ్డికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాయడము, సో దాంతో పాటు ఇప్పుడు వాళ్ళు మరోసారి కూడా నోటీసులు పంపివ్వడము, ప్రస్తుతము ఇదంతా కూడా కాస్త గందరగోళంగా వాతావరణం కూడా ఏర్పడింది. సో మరి కమిషన్ ముందు మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే విద్యుత్ పిటిషన్ పై వాదనలు కూడా ముగిశాయి. పిటిషన్ ని అనుమతించాలా వద్దా అన్న అంశం పైన కూడా కోర్టు ఇంకా తీర్పును రిజర్వ్ చేసి పెట్టింది. సోమవారం తీర్పు వెల్లడించే అవకాశం ఉందని కూడా హైకోర్టు వర్గాలు చెప్తున్నాయి. అయితే ఏజీ వాదనలు కమిషన్ ఏర్పాటు కోర్టులో కలుగజేసుకోలేవని కూడా స్పష్టం చేశాయి. 15 మంది సాక్షులను ఇప్పటి వరకే విచారించారని కూడా ప్రస్తుతం పేర్కొన్నారు. అందులో ట్రాన్స్కో జెన్కో అధికారులు కూడా ఉన్నారని కూడా ప్రభుత్వం తరఫున స్పష్టీకరణ చేసింది. దాంతో పాటు ప్రభాకర్ రావుని కూడా విచారించామని కూడా పేర్కొన్నారు. అయితే కేసీఆర్ కి కమిషన్ ఏప్రిల్లో నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల కారణంగా జూలై వరకు రావడం కుదరదని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. గడువు ముగుస్తుందన్న జూన్ 15కి రావాలని కూడా ఆయన కోరామని కూడా జస్టిస్ కమిషన్ కూడా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే వివరాలు ఎవరి ద్వారా అయినా పంపినా ఓకే, లేదా కేసీఆర్ స్వయంగా వస్తానంటే ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేస్తామని కూడా కమిషన్ అత్యంత మర్యాద పూర్వకంగా కూడా లేఖలు కోరింది. గతంలో కూడా మీడియాకు కూడా ఈ జస్టిస్ కమిషన్ కూడా వివరాలు వెల్లడించాయి. అయితే ఇది బహిరంగ విచారణలో కూడా దాపరికం ఏం లేదు అంటూ కూడా కమిషన్ పేర్కొంది. అయితే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కూడా ఇక్కడ పక్షపాత ధోరణితో కూడా మాట్లాడేదని కూడా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. విచారణ రావాల్సిన వారికి 8P నోటీసులు జారీ చేసే అధికారం కమిషన్లకు ఉంటుంది అని కూడా స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కూడా పలు విషయాలపైన కూడా కమిషన్ ఏర్పాటు చేస్తామని గతంలో కూడా పేర్కొందనేది కూడా ఆయన ఉటంకిస్తారు. అయితే ఇప్పుడు ఈ సమస్య అంతా ఇటు కాళేశ్వరంతో పాటు ఈ విద్యుత్ ఒప్పందాలపైన ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం పైనే అసెంబ్లీలో కూడా చర్చిస్తానడము, మళ్లీ కాళేశ్వరం పైన వివాదం మరోసారి కూడా రేగబోతుందా అనేది కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది స్పందన.